జై గురుదత్త, శ్రీ గురుదత్త. ప్రియ ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా శుభోదయం. ఈరోజు చాలా పవర్ఫుల్ డే, చాలా శక్తివంతమైనటువంటి రోజు. ఈరోజు దత్త జయంతి, దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి. ఆ జయంతి సందర్భంగా ఈ విశ్వమంతా కూడా, ముఖ్యంగా ఈ విశ్వమంతా కూడా దత్తుని యొక్క కృప, దత్తుని యొక్క పవర్, దత్తుని యొక్క శక్తి అనేటువంటిది నిండి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎక్కువ శాతం మనము దత్తనామ జపము చేయడానికి ప్రయత్నం చేయాలి. శ్రీ గురుదత్త, జయ గురుదత్త అని కానీ, దత్త 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 అని కానీ, శ్రీ గురుదేవ దత్త, శ్రీ గురుదేవ దత్త, శ్రీ గురుదేవ దత్త అనేటువంటి జపం కానీ సాధ్యమైనంత వరకు ఎక్కువసార్లు 108 కానీ 1008 కానీ నిరంతరం ఎంత వీలైతే అంత దత్తనామ జపం చేసినట్టయితే అది మనకు చాలా లాభదాయకం అనేటువంటిది మనకు. అయితే ఈ దత్త అంటే ఏంది? దత్త అంటే అడాప్టెడ్. మనం అంటాం కదా, దత్త అంటే అడాప్టెడ్ అన్నాడు, తమకు తాము సమర్పించుకోవడం అనేటువంటిది. అయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ముగ్గురు కూడా, త్రిమూర్తులు కూడా తమను తాము, మరి సతీ అనసూయ అంటాము, అనసూయ అత్రి మహర్షుల దంపతులకు తమను తాము సమర్పించుకున్నారు, తమను తాము అడాప్ట్ అయినారు అన్నట్టు, తమను తాము దత్తత అయ్యారు. ఆ విధంగా అయ్యారు కాబట్టి దత్త అనేటువంటి నామం అనేటువంటిది వచ్చింది ఇక్కడ. అదేవిధంగా ఆత్రేయ, దత్తాత్రేయ అంటున్నాం. ఆత్రేయ అంటే అత్రి మహర్షికి మరి కొడుకుగా జన్మించారు కాబట్టి ఆత్రేయ అని పిలవడం జరిగింది. కాబట్టి దత్త ఆత్రేయ, దత్తాత్రేయ స్వామిగా ఇక్కడ మనము చూడాలి. అయితే ఈ అనసూయ అత్రి మహర్షి దంపతులకు దత్తాత్రేయ స్వామి ఏ విధంగా అవతరించాడనేటువంటిది ఈరోజు తెలుసుకుందాం మనం. అయితే సతీ అనసూయ అనేటువంటి మనం పేరు విన్నాం. అంటే అనసూయ చాలా పతివ్రత అన్నట్టు. కాబట్టి ఆదర్శమైనటువంటి మహిళ, ఆదర్శ గృహిణి. అత్రి మహర్షి ఇద్దరు కూడా భార్యాభర్తలు, అన్యోన్య దాంపత్యం అనేటువంటిది ఈ ప్రపంచంలోనే ఒక ఆదర్శ మహిళగా ఆదర్శ దాంపత్యం జీవిస్తున్నారు. అయితే దేవలోకం లోపల ఈ పాతివ్రత్యం గురించినటువంటి సందర్భము చర్చ వచ్చినప్పుడు, ఒకనొక సందర్భం లోపల నారద మహర్షి మరి త్రిమూర్తులతోటి, మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తెలుసు ఈ సతీ అనసూయ ఎంత గొప్ప పాతివ్రత్యము అనేటువంటిది. కానీ సరస్వతి, లక్ష్మి, పార్వతీదేవి ఈ ముగ్గురికి కూడా తెలియదు. కాబట్టి నారదుడు ఆ ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరు ఇంత గొప్ప పతివ్రత అని చెప్తాడన్నట్టు. అప్పుడు వాళ్లకు, ఈ త్రిమూర్తుల భార్యలకు అసూయ కలుగుతుంది. ఏ విధంగానైనా సరే ఈ పాతివ్రత్యాన్ని భంగం చేయాలి అనేటువంటిది. అంటే ఈర్ష, అసూయ, ద్వేషం కలుగుతుంది ఈ ముగ్గురికి కూడా. ఈర్ష, అసూయ, ద్వేషం, ఈ ముగ్గురికి 3 రకాలటువంటి గుణాలతోటి ఈ యొక్క సతీ అనసూయ యొక్క పాతివ్రత్యాన్ని భంగం చేయాలి. అంత గొప్ప పాతివ్రత్యమా, అంత గొప్ప, మాకన్నా గొప్పదా అనేటువంటి ఈర్ష, అసూయ, ద్వేషం కలుగుతుంది. కాబట్టి తమ భర్తలను మీరు ఆమె దగ్గరికి వెళ్ళి, భూలోకానికి వెళ్ళి అనసూయ యొక్క పాతివ్రత్యాన్ని భంగం చెయ్యాలి అని చెప్పడం జరుగుతుంది. కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ భార్యలకు చెప్తారు, అది సాధ్యం కాదు, అది మంచి పని కాదు, నవ్వుతారు అన్నట్టు, హేళన చేస్తారు. ఆమె చాలా గొప్ప పతివ్రత, అది సాధ్యం కాదని చెప్పినా కూడా, ఎంత బతిమిలాడినా కూడా వినరు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మీరు వెళ్లాల్సిందే, ఆమె పాతివ్రత్యాన్ని భంగం చేయాల్సింది అనేసరికి ఇక మరో మాట కాదనలేక ఈ ముగ్గురు త్రిమూర్తులు కూడా భూలోకానికి వచ్చి మరి నేరుగా త్రిమూర్తుల్లాగా వెళ్తే ఎట్లా? కాబట్టి మారు వేషంలో సన్యాసుల రూపంలోపట అత్రి మహర్షి సతీ అనసూయ యొక్క ఆశ్రమానికి రావడం జరుగుతుంది. వాళ్ళు రావడంతో, సన్యాసులు రావడంతో వాళ్ళందరినీ, ముగ్గురిని కూడా పిలిచి మంచిగా సత్కారం చేసి, వంటలు చేసి భోజనానికి పిలవడం జరుగుతుంది. భోజనానికి పిలిచేసరికి అందరు కూర్చున్నారు, వడ్డన చేశారు. ఇక భోజనం తినడమే ఆలస్యం. అప్పుడు సన్యాసులు ఈ ముగ్గురు కూడా ఏమంటారంటే, సతీ అనసూయకి చెప్తారన్నట్టు, మాకు నీవు నగ్నంగా ఉండి మాకు భోజనం పెట్టాలి, వివస్త్రగా మాకు భోజనం పెట్టాలి అంటారు. అనేసరికి ఆశ్చర్యపోతుంది, ఒక్కసారి పిడుగు పట్టినట్టు అయిపోతుంది మీద. నగ్నంగా ఉండడం ఏంది, నేను నగ్నంగా ఉండి ఈ సన్యాసులకు భోజనం పెట్టడం ఏంది, ఇది ఎంత అపచారం ఇది అని లోపల మదన పడుతుంది. కానీ వెంటనే కళ్ళు మూసుకొని తన యొక్క పతిని తలుచుకొని, అత్రి మహర్షిని తలుచుకొని, ఓం పతిదేవాయ నమః అనేటువంటిది అనేసరికి ఆమెకు దివ్య దృష్టి కలుగుతుంది. వెంటనే ఈ వచ్చిన వాళ్ళు సన్యాసులు కాదు, మారువేషంలో వచ్చినటువంటి త్రిమూర్తులు అని తెలుసుకొని చాలా చిరునవ్వుతోటి, ఏమాత్రం కూడా స్పందించకుండా ఓం పతిదేవాయ నమః అని
అనుకొని సాక్షాత్తు త్రిమూర్తులు ఈ లోకానికి మూల పురుషులైనటువంటి సృష్టి స్థితి లయకారులే నా దగ్గరికి వచ్చి నన్ను భిక్ష అడుగుతున్నారు కాబట్టి నేను తప్పకుండా ఇది చేసి తీరుతానని కళ్ళు మూసుకొని మరొక మారి ఓం పతిదేవాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరించి తన యొక్క కమండలం నుంచి నీళ్లు ఆ ముగ్గురు సన్యాసుల మీద చల్లేసరికి వాళ్ళు ముగ్గురు కూడా శిశువులుగా మారిపోతారు, చిన్న పిల్లలుగా మారిపోతారు. మారిపోయేసరికి అప్పుడు మళ్ళీ ఓం పతిదేవాయ నమః అనేసరికి మళ్ళీ తన యొక్క స్తన్యం నుంచి పాలు రావడం జరుగుతుంది. వెంటనే ఆ ముగ్గురు శిశువులను కూడా తీసుకొని లాలించి ముగ్గురికి కూడా పాలివ్వడం జరుగుతుంది అన్నట్టు. ఈ విధంగా త్రిమూర్తులకు కూడా పాలివ్వడం ద్వారా మంచి తల్లిగా తన యొక్క రుణం తీర్చుకున్నది, వాళ్ళు అడిగినట్టు కోరిక కూడా తీర్చినట్టయింది, తన యొక్క పాతివ్యత్యానికి భంగం కలగకుండా ఆతిథ్యం ఇచ్చినట్టు కూడా అయింది. కాబట్టి వెంటనే ఆ ముగ్గురికి పాలిచ్చిన తర్వాత 3 ఉయ్యలలేసి అందులో ఆడించుకుంటా మంచిగా ఆడుకుంటా అన్నట్టు. వీళ్ళు ఈ త్రిమూర్తుల యొక్క భార్యలు మరి తమ భర్తలు ఇంకా రాకపోయేసరికి నారదుడి ద్వారా విషయం తెలుసుకొని భూలోకానికి వచ్చి మరి ఇక్కడ సతీ అనసూయ దగ్గర ఈ పిల్లలుగా మారినటువంటి తమ భర్తలను చూసి ఆశ్చర్యపోయి మరి అనసూయ తోటి క్షమించండి, మీ యొక్క పాతిపత్యాన్ని తెలియక ఈ విధంగాని క్షమాపణను వేడుకొని తమ భర్తలను తాము సమర్పించమని చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే మళ్ళీ శ్రీ పతిదేవాయ నమః అనేటువంటి మంత్రం జపించి కమండలంతో నీళ్లు తీసుకొని ముగ్గురు శిశువుల మీద చల్లి మరి వెంటనే వాళ్ళు త్రిమూర్తులుగా మారడం జరుగుతుంది. అప్పుడు త్రిమూర్తులు ఏమంటారంటే, నీ పతివత్యం గొప్పదని మాకు తెలుసు, మా భార్యలకు ఇది తెలవాలని ఈ యొక్క పరీక్ష చేయడం జరిగింది, కాబట్టి నీకు ఏమి వరం కావాలి కోరుకో అని అడగడం జరుగుతుంది. అప్పుడు నాకు ఎలాంటి వరం అవసరం లేదు, నాకు మీ ముగ్గురి అంశాలతోటి ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అంతే చాలు అనేసరికి ఈ ముగ్గురు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ యొక్క అంశాలుగా మరి దత్తాత్రేయుణ్ణి ఆ దంపతులకు ప్రసాదించడం జరుగుతుంది. అది దత్తాత్రేయుని యొక్క అవతార విశిష్టం. కాబట్టి ఈరోజు అటువంటి త్రిమూర్తులు అంటే దత్తాత్రేయుని పూజించినట్టయితే మనము త్రిమూర్తులను పూజించినట్టే. ఈ లోకానికి మూల పురుషులైనటువంటి మూల దేవతలైనటువంటి మరి సాక్షాత్తు సృష్టి స్థితి లయకారులను పూజించినట్టే. కాబట్టి చాలా పవర్ఫుల్ డే ఈరోజు, శక్తివంతమైనటువంటి రోజు, దత్తాత్రేయుని అవతారము మరి వెలిసినటువంటి రోజు. కాబట్టి ఈరోజు అందరం కూడా శ్రీ గురు దత్త, జయ గురు దత్త, దత్తా దత్తా దత్త అని కానివ్వండి, లేదా జై శ్రీ గురుదేవ దత్త అనేటువంటి నామాన్ని జపించి ఎక్కువ లాభదాయకము పొందడానికి ప్రయత్నం చేద్దాం. జై గురుదత్త.